ఇప్పుడు ట్రెండింగ్‌లో ఒక న్యూస్ నడుస్తుంది. ఇమ్మడి రవి. ఐబొమ్మ అనే ఒక వెబ్‌సైట్‌ని సృష్టించి దాంట్లో కొత్తగా రిలీజ్ అయిన మూవీస్‌ని మొత్తం దాంట్లో పైరసీ చేసి అప్‌లోడ్ చేస్తున్నాడు. సో, దీనివల్ల ఇప్పుడు రీసెంట్‌గా అరెస్ట్ కూడా అయ్యాడు. ఏందంటే అసలు దీంట్లో తన యొక్క నాలెడ్జ్ గమనించండి. అక్కడ తను ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి అంత పెద్ద డేటాబేస్‌ని మెయింటైన్ చేస్తూ అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ తన వెబ్‌సైట్‌ని బ్లాక్ చేసినా కూడా అండ్ లింకింగ్ డేటాబేసెస్ తోటి తను ఆ మూవీస్‌ని మళ్ళీ దాంట్లోకి ఆ వెబ్‌సైట్‌లోకి వచ్చేటట్టు చేస్తున్నాడు. అంత నాలెడ్జ్ పెట్టుకొని అండ్ ఆ నాలెడ్జ్‌ని రైట్ వేలో యూజ్ చేయకుండా అండ్ రాంగ్ వేలో యూజ్ చేయడం వల్ల ఈరోజు అరెస్ట్ అవ్వడం జరిగింది. మిస్టేక్ గూడా మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళది గూడా కొంత ఉంది. ఏందంటే కోర్స్‌లో 1000 క్రోర్స్, 2000 క్రోర్స్ ఇట్లా పెట్టి మూవీస్ తీస్తూ సో, అదే అమౌంట్ రాబట్టడానికి టికెట్ ప్రైసెస్ పెంచితే మిడిల్ క్లాస్ వోళ్ళు చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే